శివ వంశీ కాళ్ళు విరిగాక అజయ్కి కొన్ని సజెషన్స్ ఇచ్చి తాజ్ హోటల్కి వస్తాడు. సురభి క్లాస్మేట్స్ని కలవడానికి వెళ్తుంది. ప్రజెంట్ అక్కడికొచ్చిన తన ఫ్రెండ్స్ అంతా చాలా కాస్ట్లీ కార్లలో వచ్చారు. అప్పటికే ఆమె ఆ విషయం గమనించింది. ఇన్ఫ్యాక్ట్ తనతో చదువుకున్న తన ఫ్రెండ్స్ అందరూ చాలా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. అప్పట్లోనే వాళ్ళంతా డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టేవారు. ఒకప్పుడైతే మేఘన మాటలు సురభికి ఇబ్బందిగా అనిపించేవి. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే శివ సురభిలో కాన్ఫిడెన్స్ని పెంచాడు. తాజ్ హోటల్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు తాజ్ హోటల్ మేనేజర్ కన్నన్ తనతో పాటు సెక్యూరిటీని పంపిస్తానని చెప్పాడు. కానీ సురభి వద్దన్నది. సురభికి ఇప్పటికీ కూడా అలాంటి ఆడంబరాలు నచ్చట్లేదు. ఓకే సురభి, పోనీ నువ్విక్కడున్నన్ని రోజులు నేను నీకు ఒక కార్ అరేంజ్ చేస్తాను. నువ్వు హైదరాబాద్లో జ్యువెలరీ కంపెనీని రన్ చేస్తున్నావని విన్నాను. ఇది మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన కంపెనీ కదా అని కాఫీ సిప్ చేస్తూ, బహుశా ఇది నీ బిజినెస్ టూర్ అన్నమాట. ఓకే, నాకు బాంబేలో జ్యువెలరీ ఇండస్ట్రీస్లో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చాలా ఈజీగా హెల్ప్ చేయగలను అని అన్నది మేఘన. మేఘన ఫేస్ గర్వంతో నిండిపోయింది. అవును సురభి, నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు చూశాను కదా, నువ్వు మేఘన ఇద్దరు కజిన్ సిస్టర్స్లా ఉండేవాళ్ళు. బాంబేలో నీకేదైనా హెల్ప్ కావాలంటే నువ్వు మేఘనని అడగొచ్చు, ఎందుకంటే మేఘన బాంబేలో ఓ శక్తి అని పొగిడాడు అక్కడే ఉన్న ఓ పర్సన్. అది నిజమే, మేఘన ఐడెంటిటీ చాలా గొప్పది అని అన్నది మరో అమ్మాయి. క్లాస్ ఫ్రెండ్ సర్కిల్లో మేఘన లీడింగ్ రోల్లో ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అంతా ఆమె చుట్టూ ఉన్నారు. ఇదంతా ఆమె పర్మనెంట్ బ్యాక్గ్రౌండ్ ఐడెంటిటీ వల్ల వచ్చింది. బాంబేలో విందా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి మేఘన విందా. ఆమె కోరుకున్నది ఏదైనా క్షణాల్లో జరిగిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే రాజుల కాలంలో ప్రిన్సెస్ ర్యాంక్ ఆమెది. మిగిలిన క్లాస్మేట్స్ సొసైటీలో అంతో ఇంతో పలుకుబడి ఉన్నప్పటికీ వాళ్ళకి ఆస్తులున్నా కూడా వాళ్ళు మేఘన కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లే. క్లాస్మేట్స్ కాకుంటే అట్లీస్ట్ ఆమెతో కలిసి కాఫీ తాగే అర్హత కూడా వాళ్ళకి లేదు. అందుకే దొరికిందే సందు అని మేఘనకి భజన చేస్తున్నారు. సురభి మెల్లగా తల ఊపి, నేను హైదరాబాద్లో జ్యువెలరీ కంపెనీని రన్ చేస్తున్నాను. బిజినెస్ పని మీద ఇక్కడికొచ్చాను. అయితే ఇప్పటికీ ఆ పని కంప్లీట్ అయింది. త్వరలో బాంబేలో బ్రాంచ్ ఓపెన్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను అని అన్నది. ఓహో సురభి, నువ్వు బాంబేలో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నావా? చాలా మంచి పని చేస్తున్నావు. కానీ ఇక్కడ జ్యువెలరీ బిజినెస్ మంచిదేం కాదు. ఇంకా వేరే ఏదైనా బిజినెస్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ జ్యువెలరీ బిజినెస్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అన్నది మేఘన. సురభి ఫేస్ కాస్త చిట్లించింది. మేఘన తనతో ఇంతకు ముందులా బిహేవ్ చేయట్లేదు. కాలేజీలో ఉన్నప్పుడు తనతో చాలా బాగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం తను కావాలనే ఇలా మాట్లాడుతుందని సురభికి అర్థమైంది. నా హస్బెండ్ నా కోసం ఈ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. ఆయనకి బాంబేలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ సజెషన్ అండ్ హెల్ప్ తీసుకొని ఈ వర్క్ స్టార్ట్ చేశారు అని గంభీరంగా అన్నది సురభి. మీ హస్బెండా? ఆయన నువ్వు చెప్పినంత క్యాపబుల్ పర్సనా అని చిరునవ్వుతో అన్న మేఘన, అవును సురభి, నువ్వు హైదరాబాద్లో ఒక లూజర్ని పెళ్లి చేసుకున్నావని విన్నాను. నువ్వేమో నీ భర్త గురించి ఎంత గొప్పగా చెప్తున్నావు. ఒకవేళ నువ్వేమైనా రెండో పెళ్లి చేసుకున్నావా అని సరదాగా అన్నది. అవును మేఘన, నేను సురభి హస్బెండ్ గురించి ఇంతకుముందు విన్నాను. ఒకవేళ సురభి రెండో పెళ్లి చేసుకుందేమో అని అన్నాడు ఓ వ్యక్తి. వాట్, ఇది నిజమేనా? బాంబే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన సురభి ఒక లూజర్ని పెళ్లి చేసుకుందా అని అక్కడ ఉన్న అందరూ ఒక స్ట్రేంజ్ లుక్తో సురభి వైపు చూస్తున్నారు. మేఘన తన గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసుకుందో సురభికి అర్థం కాలేదు. కానీ మేఘన ఫేస్ మాత్రం గర్వంగా సురభినే చూస్తుంది. నేను వేరే వాళ్ళ నుంచి ఈ విషయాలన్నీ విన్నాను సురభి. ఎందుకో అది విన్నప్పుడు నా ఫ్రెండ్కి ఇలా అయిందేంటి అని నేను చాలా బాధపడ్డాను.
అని ఫేస్ విచారంగా పెట్టి అన్నది మేఘన. మేఘన సురభి తనకంటే చాలా తక్కువగా ఉండాలని కోరుతుంది. అందుకే ఇప్పుడు ఈ డిస్కషన్ పెట్టింది. నిజానికి వీళ్ళ గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేఘన సురభి మధ్య మంచి రిలేషన్షిప్ ఉండేది. అయితే ఎప్పుడు సురభిని చూసి మేఘన జెలస్గా ఫీల్ అయ్యేది. సురభి క్యాంపస్ బ్యూటీ అండ్ మోస్ట్ ఆరా గర్ల్ అండ్ ఆమెని అందరూ ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు చూస్తే సురభి గ్రాడ్యుయేషన్ అయ్యాక హైదరాబాద్ వెళ్ళి ఒక పల్లెటూరు బాయ్తును పెళ్లి చేసుకుంది. అతను దేనికి పనికిరాని ఒక లూజర్ అని మేఘనకి తెలిసింది. తను చూస్తే ఒక గొప్పింటి కూతురు, మరో గొప్పింటికి కోడలు. ప్రెజెంట్ మేఘన నోబెల్ స్టేటస్లో ఉంది. సో ఇప్పుడు తన యూనివర్సిటీ ఫ్రెండ్ సర్కిల్లో మేఘనతో సురభినే కాదు, ఇంకెవ్వరినీ పోల్చలేరు. ఆమెకు కావాల్సింది సుపీరియారిటీ సెన్స్. సో ఇప్పుడు తనకి అది లభిస్తుందని మేఘన అనుకుంటుంది. నువ్వు చెప్తుంది అబద్ధం మేఘన. నేను నా భర్తతోనే ఉన్నాను. నాకున్నది ఒకే ఒక్క భర్త. అండ్ నా భర్త అత్తగారింటికి ఇల్లరికపు అల్లుడిగా వచ్చాడు. కానీ అతను లూజర్ అయితే కాదు అని స్ట్రాంగ్గా చెప్పింది సురభి. వాట్ ఈస్ దిస్ సురభి? నువ్వు ఆ విషయం గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నావా? మేమంతా నీ క్లాస్మేట్స్. నువ్వు ఏదీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నేను నీ హస్బెండ్ పేరు శివ అని విన్నాను. కరెక్టే కదా? శివ అనే పేరు హైదరాబాద్లో చాలా ఫేమస్ అని అన్నది మేఘన. సురభి ఫేస్ పాలిపోయింది. మేఘన శివ గురించి బయట పెడుతుందని సురభి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ శివ గురించి వీళ్ళందరూ అనుకున్నట్లయితే కాదు అని సురభి మనసుకి తెలుసు. మేఘన అండ్ తన క్లాస్మేట్స్ ఈ విషయాలన్నీ మాట్లాడి కావాలని తనని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని సురభికి అర్థమైంది. కానీ ఎందుకిలా ఈ మేఘన ప్రవర్తిస్తోంది? నేను చదువుకునేటప్పుడు చాలా క్లోజ్గా ఉండేది, బాగా కలిసిపోయేది. కానీ ఇప్పుడేంటి నన్ను ఇబ్బంది పెడుతుంది అని అనుకుంది సురభి. ఏంటి సురభి, నువ్వలాంటి వేస్ట్ ఫెలోని పెళ్లి చేసుకున్నావా? ఇది నమ్మేలా లేదు. యూనివర్సిటీ బ్యూటీ, టోటల్ కాలేజ్ మొత్తం దేవతలా ఉండే సురభి ఇలాంటి ఎండకి రావడం చాలా విచారకరం. అయినా సురభి, నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు మన కాలేజీ హీరో మిస్టర్ సంతోష్ నీ వెంట పడేవాడు. అతనిని యాక్సెప్ట్ చేసినా సరిపోయేది. అనవసరంగా అలాంటి వేస్ట్ ఫెలోని ఎలా యాక్సెప్ట్ చేశావు అని మేఘన చెప్పిన న్యూస్తో అక్కడున్న స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోయి సురభిని ఒకరి తర్వాత ఒకరు తలా ఓ మాట అంటున్నారు. అయితే మేఘన చెప్పిన దాంట్లో తప్పొప్పులు ఎవ్వరూ గమనించరు. ఎందుకంటే మేఘన యొక్క ఐడెంటిటీ అంత గొప్పగా ఉంది. ఆమె ఏం చెప్పినా నిజమే. నువ్వు చెప్పింది నిజం కాదు మేఘన. నువ్వు విన్న న్యూస్ అంతా ఫేక్ అని నేను అనను, కానీ అది శివపై స్ప్రెడ్ చేసిన ఫేక్ న్యూస్. బట్ శివ దానికి డిఫరెంట్గానే ఉన్నాడు. అతనిపైన వచ్చిన పుకార్లన్నీ నిజం కాదు. అతను మోస్ట్ క్యాపబుల్ పర్సన్ అని గర్వంగా అన్నది సురభి. మేఘన సర్కాస్టిక్గా నవ్వి, సురభి, మాకన్నీ తెలుసు. నువ్వింకా నీ హస్బెండ్ గురించి గొప్ప అని చెప్పుకోకు. నేను హైదరాబాద్లో ఉన్న నా బిజినెస్ పార్ట్నర్ ద్వారా విన్నాను. అయితే అక్కడున్న జనాలందరికీ శివ అంటే ఎవరో తెలియదు. బట్ శిఖ అల్లుడు శివ అయితే మాత్రం బాగా చెప్తారు. నువ్విలా ఎలా అంటున్నావు అని చిరునవ్వుతో గర్వంగా అన్నది. జస్ట్ షటప్ మేఘనా. నేనైతే లూజర్ని పెళ్లి చేసుకోలేదు. ఆ విషయంలో నా క్లారిటీ నాకుంది అని అన్నది సురభి. మేము నీకోసం ఈ విషయాల గురించి పెద్దగా పట్టించుకోము, కానీ వేస్ట్ ఫెలోస్ వల్ల నువ్వు ఇబ్బంది పడొద్దు. అందుకే డివోర్స్ తీసుకో అని నేను నీకు సలహా ఇస్తున్నాను అని సురభిపై దయ చూపిస్తూ అన్నది మేఘన. అవును సురభి, ఇలాంటి రబ్బిష్ నీకు నచ్చకపోతే జస్ట్ ఒక తన్ను తన్నేసే. నువ్వు తనతోనే ఉండాల్సిన అవసరం లేదు. అతనితో ఉంటే అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు అని అక్కడున్న అందరూ మేఘనతో అగ్రి అవుతూ అన్నారు. మేఘన ఈ టాపిక్ తీసుకురావడంతో అందరూ ఏకధాటిగా మాట్లాడుతూ సురభి వైపు ప్లేఫుల్ లుక్స్తో చూస్తున్నారు. అసలు సురభి ఇలాంటి చాయిస్ ఎందుకు తీసుకుందో వాళ్లకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకప్పుడు బాంబే యూనివర్సిటీలో ఫేమస్ టాలెంటెడ్ పర్సన్
ఈ రోజు ఒక వేస్ట్ హస్బెండ్ ని పెళ్లి చేసుకుందని వాళ్ళకి జోక్గా ఉంది. అయినా సురభి, అతన్ని పెళ్లి చేసుకోవటం నీ చాయిస్ అని నేను అనుకోవట్లేదు. సో అతని గురించి ఏదో ఒక డెసిషన్ తీసుకో. ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పు, మేమందరం నీకు హెల్ప్ చేస్తాం అని ఓ అబ్బాయి గంభీరంగా అన్నాడు. మేఘన అండ్ మీరంతా కూడా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. నా లైఫ్లో చాలా మలుపులున్నాయి, కానీ మీరనుకుంటున్నట్లు నా హస్బెండ్ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. తను నన్ను చాలా బాగా చూసుకుంటారు అండ్ అతను చాలా క్యాపబుల్ పర్సన్ అని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి చూసింది సురభి. కానీ వాళ్ళంతా సురభిని మాట్లాడనివ్వట్లేదు. మేఘన చాలా వెటకారంగా మాట్లాడుతుంది. అందరూ మేఘనను సపోర్ట్ చేస్తున్నారు. శివ గురించి సురభికి తెలుసు, కానీ వాళ్లకు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో సురభికి అర్థం కావట్లేదు. మేఘన ఈ ఒక్క పాయింట్ని పట్టుకొని ఆమెను సిగ్గుపడేలా చేస్తుంది. శివ యొక్క ఎబిలిటీ ఆల్రెడీ సురభి చూసింది. అతని గురించి మంచి ఎందుకు బయటకు రావట్లేదో ఆమెకి అర్థం కావట్లేదు. పుకారు షికారు చేసినంత ఈజీగా మంచి చేయదేమో. నాకు ఒకే ఒక్కటి అర్థం కావట్లేదు, నువ్వెందుకు ఇంకా ఆ వేస్ట్ పర్సన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడూ హెల్ప్ చేస్తుంటావు? అతని వల్ల నీకేం మంచి జరిగింది? అసలు ఇంత దౌర్భాగ్యం ఏంటి నీకు? హైదరాబాద్లో అసలు ఏం లైఫ్ ఉంది? నువ్వు బాంబేకొచ్చేసే, అతనికి డివోర్స్ ఇచ్చేసే, నీకు మంచి లైఫ్ నేను చూస్తాను అని అన్నది మేఘన. ఆమె మాటల్లో సురభి గురించి కాస్త వర్రీ అవుతున్నట్లుగా ఉంది. మాట్లాడినా యూజ్ లేదని సురభి సైలెంట్గా ఉంది. నాకు చాలా కోపంగా ఉంది. ఏంటి సురభి, నువ్వు ఆ సిగ్గులేని పర్సన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? నిజంగా ఇది మన క్లాస్మేట్స్ అందరికీ హార్ట్ బ్రేక్ చేసింది. నువ్వు సిల్లీగా బిహేవ్ చేయకు. ఇంకా శివ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? అతనికి బాంబేలో ఫ్రెండ్స్ ఉండటం ఏంటి? జ్యువెలరీ బిజినెస్ గురించి డిస్కషన్ చేయటం ఏంటి? అతను నీకు హెల్ప్ చేస్తాడా? బాంబేలో జ్యువెలరీ గ్రూప్ని స్టార్ట్ చేస్తాడా? నువ్వు బాంబేలో ఇంతకు ముందున్నప్పుడు ప్రపంచాన్ని చూడలేదా? ఇక్కడ ఆర్నమెంట్ గ్రూప్స్ని ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. చాలా పెద్ద పెద్ద కంపెనీల సపోర్ట్ ఉండాలి అని బేస్ వాయిస్తో అన్నది మేఘన. సురభి చేతులు గిల్లుకుంటూ ఏం మాట్లాడాలో అర్థం కాకుండా నిస్సహాయంగా చూస్తుంది. అంతేకాదు సురభి, అతను అంత క్యాపబుల్ పర్సన్ అయితే మీ ఇంటికి అల్లుడుగా ఎలా వస్తాడు అని అన్నది మేఘన. సురభి ఫేస్ చాలా ఇబ్బందిగా మారిపోయింది. రెఫ్యూజ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సురభి ఇబ్బంది పడటం చూస్తుంటే మేఘనకి చాలా హ్యాపీగా ఉంది. ఆ మొమెంట్ ఆమె హార్ట్లో సుపీరియారిటీని నింపేసింది. యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు సురభి తన గొప్పతనాన్ని దోచుకున్నట్లుగా అనిపించేది. ఆల్మోస్ట్ అందరూ సురభిని ఒక దేవతలా ఫీల్ అయ్యేవారు. కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మేఘన వరల్డ్లోనే ది బెస్ట్ వన్గా ఉంది. బాంబేలో విందా ఫ్యామిలీ డాటర్గా ప్రతి చోట మేఘనకి గ్రేట్ హాస్పిటాలిటీ లభించింది. ఇక సురభి హైదరాబాద్లో ఉంటుంది. ఒక వేస్ట్ పర్సన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు బిజినెస్ చేయటానికి బాంబే వచ్చింది, అది కూడా ఆ వేస్ట్ హస్బెండ్తో కలిసి. ఇప్పుడు మేఘనకి సంతృప్తిగా ఉంది. నీ హస్బెండ్ క్యాపబుల్ పర్సన్ అని చెప్తున్నావు కాబట్టి నువ్వు వెంటనే అతనిని ఇక్కడికి రమ్మని పిలువు. మా కాలేజ్ బ్యూటీని ఏ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడో నేను మన క్లాస్మేట్స్ అంతా చూడాలనుకుంటున్నాం అని సరదాగా అన్నది మేఘన. ఈ మేఘన విందా ఎవరు? వంశీ వైఫా లేదంటే కైలాష్ డాటరా? తమ ఫ్యామిలీకి సుపీరియర్ సురభి హస్బెండ్ శివ అని తెలిస్తే మేఘన పరిస్థితి ఏంటి? శివ విందా ఫ్యామిలీలోకి ఎప్పుడు ఎలా ఎంటర్ అవ్వబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.